హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే నా రైస్ అయితే అయిపోయింది కదండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు చేసి నేను ఇప్పుడే దొండకాయ ఉల్లికారం చేశానండి. ఈ దొండకాయ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోనండి. ఈ దొండకాయలను మనం కర్రీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు అండి, పులుసు చేసుకోవచ్చు, దొండకాయ టమాటా కూడా చేసుకోవచ్చు అండి. ఇన్ని పద్ధతుల్లో కూడా మనం దొండకాయలు మనము కర్రీ లెక్క చాలా రకాలుగా ట్రై చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు దొండకాయ ఉల్లికారం చేశానండి. దొండకాయలు ఏంటంటే మన వంకాయలకు ఏ విధంగా కట్ చేసిన తర్వాత నూనె పెట్టుకొని కొద్దిగా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాతకి వేరే కళాయి పెట్టుకొని నేను ఆనియన్స్, జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా కారము, ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పెట్టుకొని ఈ విధంగా వేసానండి. ఇవి బాగా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి.